పూరా లోకల్ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ముందుకు తీసుకెళ్లట్లేదు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము, సిబిఐకి ఇవ్వట్లేదు అని బీజేపీ డిమాండ్ చేస్తుంది. సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? ఏం అవసరం ఉంది సార్ సిబిఐకి ఇవ్వడానికి? సిబిఐ పెద్ద సాధించినది ఏముంది? మా రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఇచ్చినాము, ఏం చెప్పారు? అందరికీ తెలిసిందే చెప్పారు, ఆ మబ్బులు వచ్చినాయి అందుకే చచ్చిపోయాడని సింపుల్గా చెప్పి తీసి పక్కన పెట్టారు. ఈ రోజు వరకు సిబిఐ సాధించిన కేసుల ఘనత ఏందో చెప్పుంటారు నాకు. మా రాష్ట్ర పోలీసులు, మా తెలంగాణ రాష్ట్ర పోలీసులు సాధించిన ఘనతల్ని లిస్టేసి చెప్తా, నేను లిస్టేసి చెప్తా. ఇక్కడనే అన్మిషా పబ్ ఉండే కదా, ఎన్ని రోజులలో ఛేదించిన కేసుని. తర్వాత స్నేక్ గ్యాంగ్ ఉండే కదా, సివి ఆనంద్ గారు ఇక్కడ కమిషనర్ ఉన్నప్పుడు ఎన్ని రోజులలో ఛేదించారు స్నేక్ గ్యాంగ్ని. ఇట్లా లిస్టేసి చెప్తా నేను ఈ రాష్ట్ర పోలీసుల గురించి. నార్కోటిక్స్ విభాగంలో కానీ, లేకపోతే క్రైమ్ విభాగంలో కానీ, రాబరీ విభాగంలో కానీ ఫోన్లు పోతే ఆశలే వదులుకుంటుండే మనం. అట్లాంటిది ఈరోజు ఫోన్లను తీసుకొచ్చి ఎవరి ఫోన్లను వాళ్ళకి అప్పచెప్తున్నారు కదా. ఇట్లా అన్ని కేసులలో ఘనత సాధించినటువంటి మా పోలీసుల పైన మాకు నమ్మకం ఉంది. ఎందుకు సార్, ఒక చిన్న వెంట్రుక దొరికింది ఒక కేసులో, ఆ వెంట్రుకను పట్టుకొని నిందితులను పట్టుకొని వచ్చిర్రు. అది తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఉన్నటువంటి ఘనత. వద్దులే అప్పుడు, అంటే అది పెద్ద చరిత్ర అది. కాబట్టి ఏంటంటే ఒక వెంట్రుక పట్టుకొని కేసుల్ని సాధించిండ్రు. అట్లాంటప్పుడు మా రాష్ట్ర పోలీసులు, మా సిట్టు పైన మాకు నమ్మకం ఉంది. వీళ్ళు ఇక్కడ సిబిఐ, వీళ్ళకన్నా సిబిఐ వాళ్ళే మేధావులు గారు. కాబట్టి మా రాష్ట్ర పోలీసులు ఆ కేసును ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలో వాళ్ళకి తెలుసు. డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు దాని విషయంలో. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ తొందర ఉంటే కొంచెం ఓపిక పడితే, కల్వకుంట్ల తారక రామారావు గారి అరెస్ట్ కోసం మీరు ఆతురపడితే కొంచెం ఓపిక పట్టండి. డెఫినెట్గా ప్రజల ముందు నిలబెడతాం. దోషులుగా కోర్టులు తెలుస్తాయి. ప్రజలు కల్వకుంట్ల తారక రామారావు గారిని రాళ్లతోనే కొడతారా, మరి దేంతోనే కొడతారో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు తొందరలో ఆ విషయాన్ని.